గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అంతా కూడా నా సర్జరీ ఎలా జరిగింది, ఎలా ఐడెంటిఫై చేశాను, నాకెందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ఉన్నది అనే మ్యాటర్ మొత్తం మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వీడియో చేయడం అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే మీరు క్లిప్స్ కూడా ఆపరేషన్కి సంబంధించి అయితే ఉండవన్నమాట. ఏదో నాతో ఉన్న క్లిప్స్ యాడ్ చేసి మ్యాటర్ని కన్వర్ట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అనమాట. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఒక బిగ్ సర్ప్రైజ్ లాగా వచ్చి పడింది అనమాట ఈ సర్జరీ. నార్మల్ అంటే బిఫోర్ మ్యారేజ్ కానీ బిఫోర్ కిడ్స్ కానీ సర్జరీ అంటే అంత టెన్షన్ ఉండదు కదా. నాకు ఇప్పుడు చిన్న పిల్లలు 4 years ఒకరు 1 year. నేను ఈ సర్జరీకి వెళ్ళినప్పుడు జస్ట్ పాప బర్త్డే క్రాస్ అయిపోయింది, నేను సర్జరీకి వెళ్తున్నాను అనమాట. ఊహించుకోండి నా టెన్షన్ ఎలా ఉంటుందో. ట్రస్ట్ మీ, సర్జరీ అని చెప్పంగానే వితిన్ 1 week 3 days వితిన్ 1 weekలో నేను 4 kgs వెయిట్ లాస్ అయ్యాను అనమాట. అంత టెన్షన్ ఉండింది. రిటర్న్ వస్తానో రాను అవన్నీ అనుకోకూడదు. నౌ బై గాడ్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీగానే ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్జరీ గురించి అయితే ఎక్కడా లేదండి. యూట్యూబ్లో నేనైతే చాలా సెర్చ్ చేశాను, అంటే తెలుసుకోవాలి కదా. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ కూడా నాకు ఏం చెప్పలేదన్నమాట. అసలు ఏమైంది, నేను హ్యాండ్ బర్నింగ్ వల్ల డాక్టర్ దగ్గరికి కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా చెకప్స్కి వెళ్తూ ఉన్నాను అనమాట. ఒక 7 months అలా ట్రీట్మెంట్లోనే ఉన్నా. ట్యాబ్లెట్స్ తీసుకోవడం, వెళ్ళడం, స్కానింగ్స్ తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఎంఆర్ఐ తీస్తే సర్జరీ నీడెడ్ అన్నాడు. అది ఎందుకు ఏమిటి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట. జస్ట్ గూగుల్లో ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేసి నా ఫోన్ నెంబర్కి నువ్వు చదువుకో అమ్మ ఇంటికి వెళ్ళి అన్నారు. సో ఇంటికి వచ్చాక దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కావాలంటే ఏదో గూగుల్ ఆర్ యూట్యూబ్ ఇంతే కదా ఇప్పుడు సెర్చ్ చేసుకోవడానికి మనం ప్లాట్ఫామ్స్ అనేవి ఉండేది. సో ఈ రెండిట్లో బాగా సెర్చ్ చేశాను అనమాట. కానీ నాకు ఎక్కడ క్లారిటీ వీడియో లేదు. అది ఎందుకు చేస్తారు ఏంటి అన్నది కూడా అర్థం కాలేదనమాట. ఓకే, లెట్స్ గో టు ChatGPT. అంతే, ఇంకా ChatGPTని చావ కొట్టేసాను అనుకోండి. పిన్ టు పిన్ చెప్పిందండి నాకు ఏంటి సర్జరీ ఎలా చేస్తారు అని. సో ఇది అనేది నాకు బై బర్త్డే ఉండిందనమాట. చాలామందికి బై బర్త్డే వస్తుందంట. అంటే స్పైన్కి C1లో ప్రాబ్లం ఉందంటే ట్రస్ట్ మీ ఆపరేషన్ చాలా కష్టం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్పైన్ కదా, సో చాలా కష్టం ఉంటుంది. వాళ్ళేమో చిన్న సర్జరీ అనే చెప్పారు, కానీ నాకు ఆల్మోస్ట్ 7 hours సర్జరీ చేశారు. ట్రస్ట్ మీ, నిజంగా నేనైతే రిటర్న్ వస్తాను అనే హోప్ లేకుండా వెళ్ళాను. నిజంగా ఎందుకో తెలియదు, చాలా టెన్షన్ అయింది. మన చిన్న పిల్లలు కదా. ఓకే, ఇంకా సర్జరీకి అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము. బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్పారు. సో అనంతపురం అయితే ట్రీట్మెంట్ లేదు, బెంగళూరుకి కంపల్సరీగా వెళ్ళాలి అన్నారు. ఒక 2 times బెంగళూరుకి వెళ్ళొచ్చాక వాళ్ళు బిఫోర్ సర్జరీ కూడా కొన్ని చెకప్స్ ఉంటాయి కదా, అవన్నీ చెకప్ చేసి సో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అక్కడ ఎందుకు సర్జరీ ఏంటి అనేది. నార్మల్గా స్పైన్ ఉంటుంది కదా, స్పైన్ అనేది నార్మల్గా ఉంటుంది అందరికీ, బట్ నాకు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఆ స్పైన్ ఎక్స్ట్రా ఉన్నది బ్రెయిన్ మీద ప్రెషర్ ఇస్తుందంట. అంటే బ్రెయిన్కి నా స్పైన్కి కొంచెం స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లేకపోవడం వల్ల నాకు ఈ హ్యాండ్ అంటే జోమ్ రావడం, మంట రావడం, ఇలా ఈ సిమ్టమ్స్ అన్నీ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నాకు కొన్ని ఇంప్లాంట్స్ అనేవి నాకు ఎక్కడ పెట్టేసి బ్రెయిన్కి నా స్పైన్కి కొంచెం స్పేస్ ఇచ్చారనమాట. సో ఆ స్పేస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంకా ఏమంటారు, ఆ బర్నింగ్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పారనమాట. సో ఓకే, ఇంకా దానికి బిఫోర్ ముందే ఈ నాకు స్పైరోమీటరు కొన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్పారనమాట సర్జరీకి వెళ్ళేటప్పుడు. సో కంప్లీట్ హెడ్ చేయమన్నారు. చాలా భయపెట్టేశారండి. మీకే తెలుసు హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో. ఎవ్వరూ లేరు పిల్లల్ని చూసుకోవడానికి. అమ్మ ఇంటి దగ్గర ఉంది, నేను మా హస్బెండే వెళ్ళి సర్జరీ అయితే కంప్లీట్ చేయించుకొని ఫైనల్గా అయితే రిటర్న్ అయ్యామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా హెడ్లో చేశారు. సో అండ్ ఇంకా సర్జరీ గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలి అంటే దీని తర్వాత నేను ఎలా ఫేస్ చేశాను, నాకు తగ్గిందా లేదా ఇప్పటికీ అనేవి అవన్నీ, ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా క్లారిటీగా అయితే వీడియో చేసి పెడతాను మీకు. ఐ మీన్ సర్జరీ అయిన తర్వాత వాట్ ఐఎమ్ ఫేసింగ్, నాకైతే ప్రజెంట్ ఇంకా తగ్గిందా లేదనేది మీకు తెలుసుకోవాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట. నా లైఫ్లో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అంటే ఇదే అని చెప్తాను. డెలివరీస్ తర్వాత నాకు డెలివరీస్ అప్పుడు అసలు టెన్షన్ లేదు, ఎవరికీ ఉండదు నాకు తెలిసి డెలివరీస్ అప్పుడు. ఎందుకంటే అవి కామన్గా ఎక్స్పెక్ట్ చేసేటివే కదా సిజరీన్స్, డెలివరీస్. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. దట్టు నాకు చిన్న వయసులోనే వచ్చింది. ఇప్పుడు నేను 30, ఈ సెప్టెంబర్కి 30 పడుతుంది. కానీ 30 yearsకి ఇంత పెద్ద సర్జరీ అంటే నాకైతే నా లైఫ్ సగం పోయిందేమో అన్న ఫీల్లో ఉన్నాను అనమాట. బట్
అన్నీ సెటిల్ డౌన్ అవుతూ ఉన్నాయి. లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ గదా! ఏం జరిగినా పిల్లల కోసం స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నది ఒక్కటే బ్రెయిన్‌లో ఉంది. మీతో మాట్లాడాలన్నా కంట్రోల్ అవ్వట్లేదనమాట ఫీలింగ్స్. బికాజ్ నేను అంత టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాననే చెప్పుకుంటాను. బయట చూసే వాళ్ళకి మేబీ ఇది సింపుల్ సర్జరీ అవ్వచ్చు, కానీ నాకైతే చాలా బిగ్ సర్జరీ. సో, బై గాడ్ గ్రేస్ నౌ ఎంత హ్యాపీగానే ఉందనమాట. సో, సర్జరీ అయిపోయి ఇంటికొచ్చేసి ఒక 2 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మంత్ రన్నింగ్. రికవర్ అయితే అవుతూ ఉన్నాను స్లోగా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు యూ.